ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా, ఇవాళ మీ సొల్లు కబుర్లు మాది రాజధాని అయితే మాకేం ప్లాన్ చేశారు? మా ఏపు ఒక్క ఆఫీస్ అన్నా కట్టారా? 5 టవర్లో మాకేమన్నా ఒక టవర్ కట్టారా? సచివాలయం అంటే సెక్రటరియట్ 5 టవర్లు అంటున్నారు కదా, 5 టవర్లో ఏమన్నా మాకెవరికైనా తల ఒక టవర్ ఇచ్చారా? ఎమ్మెల్యేల క్వార్టర్లు ఏమన్నా మా దగ్గర పెట్టారా? జడ్జీలు బంగ్లాలు మా దగ్గర ఏమైనా పెట్టారా? ఏదో ఒక మండలంలో, వీరులపాడు మండలంలోనో ఎక్కడొకటి చేయాలి కదా, ఎందుకు చేయరు? మరి మేము రాజధాని ఎట్లా అవుతాం? మేము కూడా రాజధాని వాళ్ళమే అని చెప్పి ఎలా ఫీల్ అవ్వాలి? మమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది జనాభా, 7 నీకు ఎడ తెలుసా అంటే నేను నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని, నాకేం తెలుసు? మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. 7 కోట్ల మంది జనం అందరినీ తాకట్టు పెట్టి ఇప్పటికీ 51,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి, మొత్తం అప్పే కదా, ఈ అప్పులు తెచ్చి ఏం చేద్దామని, మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతున్నాం. నారాయణ గారు మాట మాట్లాడాడు, మేము 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టేశామంటున్నాడు.